టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం హ్రీంకారాసనగర్భిత నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్రం సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవతాయై నమః. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ కూడా మనకి అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క మనకి అనేకమైనటువంటి అద్భుతాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. మీరు గతంలో చేసినటువంటి వ్యాపార లావాదేవీల వల్ల నష్టపోయినటువంటి వాళ్ళందరూ కూడా మీరు లాభాలు కలగడం అనేటటువంటివి జరుగుతాయి. విద్యార్థులు పరీక్షల్లో బాగా రాసినప్పటికీ కూడా పాస్ అవ్వకుండా ఉండడం అనేటటువంటిది ఉంది. అయితే ఈ పరీక్షల్లో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొంచెం బాగా చదువుకోవడం ద్వారా మీరు ముందుకు వెళ్ళడానికి బాగా మంచి కలరింగ్ లాగా వెళ్ళడానికి మంచి కలర్స్లో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారు అందరూ కూడా తాము చదువుకున్నటువంటి స్కూళ్ళ నుంచి మరి ఫేర్వెల్ పార్టీలు తీసుకుని కొంచెం బాధాతప్త హృదయంతో మీ యొక్క ఫ్రెండ్స్కి అందరికీ కూడా వీడ్కోలు చెప్పడం అనేటటువంటివి జరుగుతాయి. ఎందువలన అంటే కాస్త సెన్సిటివ్ కాబట్టి. ఇక ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎవరికైతే భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు జరుగుతున్నాయో అటువంటి వాళ్ళంతా కూడా ఇంకా ఒక ముగింపుకు రారు. నా మాట నెగ్గాలని ముందుకెళ్తూ ఉంటారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే మనకి ఈ యొక్క దుర్గా యక్షిణి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది.